హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూసే ఉంటారు నిన్న సోషల్ మీడియా లోపల అంటే ఇన్స్టాగ్రామ్ లోపల ఈ రణ్వీర్ సింగ్ దే అంటే టాప్ ట్రెండింగ్లో ఉంది. అండ్ ఈ కాంట్రవర్సీ ఈ కాంట్రవర్సీ అసలు ఏంటి, ఎలా స్టార్ట్ అయింది అనేసి అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ దానికన్నా ముందు, వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అండ్ నేను ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్ మీద నా వాయిస్ రైజ్ చేయాలి అన్నా కూడా మీ సైడ్ నుంచి నాకు సపోర్టింగ్ చాలా అవసరం. కాబట్టి ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు మరెన్నో కొత్త వీడియోస్ చేయడానికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, అసలు ముందుగా ఏం జరిగింది అనేది అయితే మనము ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, రీసెంట్గా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI క్లోజింగ్ సెరమనీలో ఈ రణ్వీర్ సింగ్ ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అందులో కాంతారా లెజెండ్ చాప్టర్ 1 మీరు చూసే ఉంటారు. అందులో చాముండి దేవి క్యారెక్టరు ఉంటుంది కదా, అంటే క్లైమాక్స్లో, ప్రీ క్లైమాక్స్లో వస్తుంది. దాన్ని ఈ రణ్వీర్ సింగ్ మిమిక్రీ అయితే చేశాడు. అయితే ఆ మిమిక్రీలో భాగంగా ఆ దైవేచ్ఛ చాముండి దేవిని ఎలా డిస్క్రైబ్ చేశాడు అంటే ఫీమేల్ గోస్ట్లా అయితే డిస్క్రైబ్ చేశాడు. ఒక దైవాన్ని పట్టుకొని డ్రమాటిక్గా ఇంకా బిహేవ్ చేయడం వల్ల చాలామంది అంటే ఆ పర్ఫార్మెన్స్ మీద చాలామంది హర్ట్ అయ్యారు. మీకు తెలిసిందే కదా. ఫ్రెండ్స్, వై పీపుల్ గాట్ యాంగ్రీ, అసలు ఎందుకు ఇంత కోప్పడ్డారు జనాలు, అంటే ఎందుకు ఇది ఎంత పెద్ద కాంట్రవర్సీగా మారింది అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కాంతారాలో చూపించిన ఆ దైవే ట్రెడిషన్ ఏదైతే ఉందో కోస్టల్ కర్ణాటకలోని, అది చాలా పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేసి అయితే చెప్తారు. కేవలం అది యాక్టింగే కాదు ఫ్రెండ్స్, అది ఒక అంటే డివోషన్లా అయితే ఈ కోస్టల్ కర్ణాటక వాళ్ళు అయితే భావిస్తారు. అండ్ అందువల్ల ఈ వ్యూవర్స్, ఎస్పెషల్లీ కోస్టల్ కర్ణాటక ప్రజలు అయితే దీన్ని డిస్రెస్పెక్ట్గా అయితే అంటే తీసుకున్నారు. అండ్ అతను చేసింది కూడా డయాస్ పర్ఫార్మెన్స్ కూడా అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేసేటట్లు అండ్ వాళ్ళ దైవాన్ని క్రిటిసైజ్ చేసేటట్లు, డిస్రెస్పెక్ట్ చేసేటట్లే చేశారు ఫ్రెండ్స్. అండ్ మీరు స్క్రీన్ మీద కూడా కరెక్ట్గా చూసినట్లయితే ఆ విజువల్స్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు రిషబ్ శెట్టి గారి వర్షన్ అయితే చూద్దాం. అండ్ రిషబ్ శెట్టి గారు అయితే ఈ రణ్వీర్ సింగ్కి ముందే చెప్పారు ఏమని, మీరు దయచేసి డయాస్ మీద అయితే ఇలాంటి పెర్ఫార్మెన్స్లు అయితే ఇమిటేట్ చేయొద్దు అనేసి చెప్పారు. కానీ ఈ రణ్వీర్ సింగ్ దాన్ని నెగ్లిజెన్స్గా తీసుకొని ఆ ఇమిటేట్ అనేది డయాస్ మీద అయితే చేశారు. అండ్ అలా చేయడం వల్ల మరింత ఫైర్ని అయితే వెలికెత్తింది ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరు ఈ ఇష్యూ మీద అయితే కంప్లైంట్ చేశారు అండ్ రణ్వీర్ సింగ్ గారు ఏమని అంటే అపాలజైజ్ చెప్పారు అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ తర్వాత అయితే హిందూ జనజాగృతి సమితి అనేది ఆర్గనైజేషన్ రణ్వీర్ పై అయితే కంప్లైంట్ లాడ్జ్ అయితే చేసింది. ఈ రిలీజియస్ ఇన్సల్ట్ అయ్యామని అండ్ డిమాండ్ చేశారు. అండ్ ఫైనల్లీ అయితే రణ్వీర్ సింగ్ వచ్చేసి ఈ సోషల్ మీడియాలో పబ్లిక్గా అయితే అపాలజైజ్ చేశారు. అండ్ ఫైనల్లీ అతను చెప్పింది ఏంటి అంటే, ఐ నెవర్ మీన్ టు బీ హర్ట్ ఎనీవన్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ కల్చర్ అని అయితే క్లారిఫై చేశాడు. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఇంకా చూసే ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో కన్క్లూజన్ కూడా వచ్చేసింది కాబట్టి అండ్ నేను చెప్పేది ఏంటి అంటే, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అనేసి అంటే మనము ఏదైనా మాట్లాడవచ్చు అండ్ మనము ఏదైనా చేయొచ్చు అనేసి చెప్పేసి అండ్ ఈ డయాస్ పర్ఫార్మెన్స్లో కానీ సోషల్ మీడియా వేదికగా కానీ మనము అంటే మీరు ఆడియన్స్ దయచేసి ఎప్పటికి కూడా ఇలాంటివి చేయొద్దు ఫ్రెండ్స్. అండ్ ఇలాంటివి చేస్తే ఇదిగో ఇలాంటి పరిణామాలే మొన్న ఇదివరకే మీరు చూసారు యాంకర్ శివజ్యోతిది కూడా అండ్ ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి
బీవేర్, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక ట్వీట్ పెట్టే ముందు లేదంటే ఏదైనా వీడియో పోస్ట్ చేసే ముందు 1కి 2 సార్లు కాదు, 1కి 10 సార్లు స్టెప్ తీసుకోవడం ఒకసారి ఆలోచించి అండ్ స్టెప్ వేయండి. అండ్ మీరు ఈరోజు వేసిన స్టెప్పే మిమ్మల్ని లైఫ్ టైము వెంటాడుతూనే ఉంటుంది. మీరు లైఫ్ టైము ఆ రిగ్రెట్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో బీవేర్ విత్. అండ్ ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అంటిల్ దెన్ మరొక కొత్త ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.